హాయ్ హలో వియర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్. శ్రీశైలం నల్లమల అడవి ప్రాంతం నుంచి వెళ్తున్నారా? భక్తులకు బిగ్ అలర్ట్. 3 నెలల పాటు నిషేధం. 3 మంత్స్ బ్యాన్ చేశారంట. నల్లమల ఫారెస్ట్ వైపు నుంచి ఎవరైనా వెళ్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీశైలం వైపు. అసలు ఎందుకు ఏం జరిగిందో చూద్దాం. నల్లమల అటవీ ప్రాంతం నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. 3 నెలల పాటు అటవీ ప్రాంతంలోకి అనుమతించారు. 3 మంత్స్ పాటు అడవిలోకి అనుమతించారంట. ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. పెద్ద పులులు సంతానోత్పత్తికి వర్షాల కారణంగా అనుకూలంగా ఉంటుంది. నల్లమలలో జనసంచారంపై నిషేధాజ్ఞలు సంబంధించిన ఎన్టీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. యాక్చువల్గా పెద్ద పులుల సంతానోత్పత్తికి అది ఇప్పుడు అనుకూలమైన వాతావరణం అంట. ప్రస్తుతం అడవిలోకి సాధారణ జనం ప్రవేశించకుండా చూస్తారు అటవీ శాఖ అధికారులు. పులులకు ఏకాంతంగా కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తారు. ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తారు 3 మంత్స్ పాటు. అంటే పులులకు సంతానోత్పత్తి కలగడానికి, నెక్స్ట్ వాటికంటూ ఒక ఫ్రీ ఉండడానికి అలా చేస్తారంట ఎవ్రీ ఇయర్. నల్లమల మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్. 3 నెలల పాటు నిషిద్ధం ఉంటుంది. భక్తుల విషయాన్ని గమనించాలి. ఇదిగోండి, ఎవరెవరు వెళ్తున్నారు, నో ఎంట్రీ అంట. నంద్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైల శ్రీ బ్రహ్మనాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. బస్సులు, కార్లు, బైక్లు ఇలా వాహనాలతో పాటుగా నల్లమల అటవీ ప్రాంతం నుంచి కొందరు భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ నుంచి భక్తులు నడక మార్గంలో శ్రీశైలం వస్తుంటారు. అయితే నల్లమల అటవీ ప్రాంతం నుంచి నడిచే భక్తులకు బ్యాడ్ న్యూస్. అటవీ ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లడంపై అధికారుల నిషేధం అమలు కానుంది. మొత్తానికి ఏంటంటే నిషేధం పెట్టారంట. సో ఇప్పుడు అక్కడ దర్శనాలు చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఏం ఉండదంట. ఎందుకంటే ఇప్పుడు పులులు ఉంటేనే అడవులు సంరక్షించబడతాయి. పులులకి సంతానోత్పత్తి కావాలంటే ఏకాంతం కావాలి. ఇప్పుడు ఏంటంటే ఈ అడవి ప్రాంతంలో జనాలు ఎక్కువ తిరుగుతుంటారు, ఎక్కువ సమూహం ఉంటారు. సో వాటికి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఇది గుర్తించిన అధికారులు కొంచెం నిషేధాలు విధించారంట. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ నుంచి తెగ అంటే తెగ వస్తుంటారు భక్తులు. సో ఇప్పుడు ఈ నడక మార్గం అంతా క్లోజ్ చేస్తాయి. ఇప్పుడు వాటికి ఏకాంతం దొరుకుతాయి. సో అవి సంతానోత్పత్తి చేసుకోవచ్చు. నెక్స్ట్ అడవులు రక్షించబడతాయి ఉద్దేశంతో అటవీ శాఖ అధికారులు ముందుగా అప్రమత్తం చేశారంట. అటవీ ప్రాంతంలో ఆడ మగ పులుల ఏకాంతానికి కొన్ని రోజులు మాత్రమే అనుకూలంగా ఉంటున్నారు. ఆడ పులుల గర్భధారణ సమయం 16 వారాల వరకు ఉంటుందని చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు. పులి సంతానోత్పత్తి కాలం 93 నుంచి 122 112 వరకు ఉంటుంది. పులి పిల్లలు పెద్దవైన 2 నుంచి 3 ఏళ్ల వయసు వచ్చే వరకు తల్లి వెంట ఉంటాయన్నారు. ఆ పుల్లలు ఎప్పుడైనా పులి పిల్లలు ఉంటాయి కదా, పులి పిల్లలు ఎప్పుడైతే పుడతాయో 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు తల్లి దగ్గర ఉంటాయంట అవి. అందుకే సెప్టెంబర్ వరకు నిషేధం కొనసాగుతుంది అంటున్నారు. అందుకు శ్రీశైలం వెళ్లే భక్తులకు తమకు సహకరించాలని కోరుతున్నారు. సెప్టెంబర్ వరకు భక్తులను అనుమతించారని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సెప్టెంబర్ వరకు అయితే క్లోజ్ అంటే ఈ నడక మార్గం అంతా అడవి ప్రాంతం నుంచి. ఎందుకంటే ఇప్పుడు వీటికి ఈ పులులు ఇప్పుడు ఏవైతే పులులు ఉన్నాయో ఇప్పుడు అడవిలో తిరిగి ఎక్కువ ముఖ్యంగా సంతానోత్పత్తి టైం అంట. నెక్స్ట్ అవి ఏంటంటే కొంచెం ఒక 90 to 112 డేస్ అంటే 120 డేస్ వేసుకుని 3 నెలలు కొంచెం వాటికి ఏకాంతంగా ఉంటే అయితే బాగుంటాయి అంట. ఎందుకంటే పులులు ఉండాలి. పులులు ఉంటేనే అడవులు కానీ ఇవన్నీ సంరక్షించబడతాయి. ఇది యొక్క ముఖ్య ఉద్దేశంతో అటవీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారంట. సో ఎవరైతే శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నారో కొంచెం మీరు తగిన ఏర్పాట్లు చేసుకోండి. నిషేధం విధించారు అక్కడ అటవీ శాఖ అధికారులు. సో ముందుగానే అలర్ట్ చేసుకుని ఏమైనా ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాల్సిందిగా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.